హాయ్ అండి, లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మీకు చెన్నా మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా శనగలను 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. దాన్ని కుక్కర్లో స్టవ్ మీద పెట్టి కొంచెం సాల్ట్ వేసి 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. టమాటాలను కట్ చేసుకోవాలి. ఓ పాన్ తీసుకొని దాంట్లో ఒక గరిటె ఆయిల్ వేసి అందులో ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, జీడిపప్పు, 2 పచ్చిమిరకాయలు వేసి మగ్గపెట్టుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఆఫ్ చేసి చల్లారాక దాన్ని మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి అందులో గరిటె ఆయిల్ వేసి బటర్ వేయాలి. బటర్ కరిగించుకొని తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేలాగా కలుపుకోవాలి. నూనె దగ్గరకు వచ్చేలాగా ఇలా. తర్వాత దాంట్లో గరం మసాలా, జీరా, సాల్ట్, కారం వేసి కలుపుకోవాలి. దానిలో మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, వాటిని అందులో వేసి కలియబెట్టుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేసుకొని దాంట్లో చెన్నా మసాలా వేసి కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దానిలో కసూరి మెతి వేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన చెన్నా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని పూరీలో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.